2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే జనరల్ పబ్లిక్లో ఉన్నటువంటి ఒక సందేహం ఇది. భార్యాభర్త పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు పర్టికులర్గా ఈ డివోర్స్ ఇష్యూస్లో నేను నీ కాల్ రికార్డింగ్ ఉంది ఇప్పుడు నా దగ్గర, ఇది ఒక ఆయుధంగా ఉంటుంది, నేను ఇది కోర్టుకి సబ్మిట్ చేస్తానని చెప్తూ ఉంటారు. అసలు కోర్టు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేస్తుందా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే గనక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటారు? జనరల్‌గా ఏందంటే, మనం ఒక వ్యక్తితోని చేసే కమ్యూనికేషన్ ఉంటది గదా! ఆ కమ్యూనికేషన్‌ని బేస్ జేసుకొనే కేసులనేటివి ఏర్పడుతూ ఉంటాయి జనరల్‌గా. ఇప్పుడు మనిద్దరం కమ్యూనికేషన్ జేసేసుకుంటాం. లేకపోతే ఒక బిజినెస్ కమ్యూనికేషన్ జేస్తాం. దాంట్లో మాట తప్పడం లాంటివి జరిగినప్పుడే జనరల్‌గా కేసెస్ అవుతుంటాయి. సో, ఈ మధ్య కాలంలో మనకొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏందంటే, ప్రతి ఫోన్‌లో రికార్డ్ జేసుకుంటున్నారు. అవును సార్. ఆటో ఆటోమేటిక్ రికార్డ్ కాల్ ఉన్నది. రికార్డ్ అంటుంది. అది అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోతున్నది అది. ఆ రికార్డ్ అయిపోయిన తర్వాత ఏదైనా గొడవ కాగానే ఖతం అది పట్టుకొని వచ్చేస్తున్నారు. సార్ ఇగో నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది సార్, ఇగ చూడండి సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. స్పెషల్‌గా వచ్చినప్పుడు ఏమైతదంటే, మనకు ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్స్ గనక ఉంటే, హ్మ్. అది వాలిడ్ అవుతుందా? ఇన్‌వాలిడ్ అవుతుందా? అనేది జనరల్ పబ్లిక్‌కి ఉన్న అతి పెద్ద డౌట్ అది. యెస్. ఈ అతి పెద్ద డౌట్ చెప్పే ముందు ఏందంటే, దానికి హ్మ్. కొన్ని బంధాలని రికార్డ్ చేయలేం మనం. ఓహ్! ఓకే. అవును. అవి రికార్డ్ చేసినా కూడా కోర్టు ఇన్వాలిడ్ చేస్తది. యాక్సెప్ట్ చేయరా సార్? యాక్సెప్ట్ చేయదది. ఓహ్! ఆ! ఓకే. కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయనీకి లేదు. హ్మ్. ఒకవేళ మనం వాటిని రికార్డ్ చేసినా కూడా కోర్టు హ్మ్. యాక్సెప్ట్ చేయదవి. హ్మ్. ఎప్పుడైనా కూడా. సివిల్ కేసులలో అయితే యాక్సెప్ట్ చేయదు. ఇక ఓకే. క్రిమినల్ కేసులలో అయితే తీసుకుంటారది. క్రిమినల్ హ్మ్. కేసు వేరు, సివిల్ కేసు వేరు. సివిల్ కేసులలో యాహ్! కాల్ రికార్డ్స్‌ని భార్యాభర్తలు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్‌ని కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. ఓకే. ఓన్లీ ఈ రిలేషన్‌కేనేనండి? ఇంకా వేరే అదే ఏవైనా? కొన్ని రిలేషన్స్ అండి. ఓకే. అందుకనే. కొన్ని రిలేషన్స్‌లో ఏమొస్తది అంటే భార్యాభర్తలు, హ్మ్. అడ్వొకేట్ అండ్ క్లయింట్. హ్మ్. అడ్వొకేట్ అండ్ క్లయింట్ మధ్యలో గూడా దాన్ని రికార్డ్ చేయనీకి లేదు. హ్మ్. ఒకవేళ రికార్డ్ చేసినా గూడా కోర్ట్ పరిగణలోకి తీసుకోదు. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే వీటిని ఏమంటారంటే ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు. హుహు. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఆ పదంలోనే ఉందండి. హ్మ్. ప్రివిలేజ్ ఇంకా వీటికి. హ్మ్. రికార్డ్ చేసి వాటిని సాక్ష్యాల కింద పరిగణించుకుంటా పోదు కోర్టు. ఇవి రికార్డ్ చేసి సాక్ష్యాల కింద పరిగణించుకుంటా పోతే ఇగ అందరూ రికార్డ్ చేసుకుంటూనే ఉంటారింక. ఇప్పుడు నా 512 జీబీ కూడా సరిపోదిగ. అప్పుడు 3 టీబీ, 4 టీబీలు ఫోన్ కొనుక్కోవాలి అందరిగ. కానీ ఒకవేళ కోర్ట్ చెప్తూ గనక ఉంటారు కదా సార్ మాట్లాడేటప్పుడు ఫోన్‌లో నేనంతా వాళ్ళు రికార్డ్ జనరల్ చేశాను. పర్ఫెక్షన్‌లో ఏముంటారంటే, అబ్బా! నేను రికార్డ్ చేసినా, నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి నాకు డైవోర్స్ వస్తది సార్ అని చెప్పి తిరుగుతుంటారు. హ్మ్. ఒక అడ్వొకేట్, క్లయింట్ మాట్లాడుకునేది గానీ, ఒక భార్యాభర్తలు మాట్లాడుకునేది గానీ, లేకపోతే ఒక డాక్టర్, పేషెంట్ మాట్లాడుకునేది గానీ, కొన్ని రిలేషన్‌షిప్స్ ఉంటాయి గదా! వాటిని మనం ఆ కమ్యూనికేషన్‌ని రికార్డ్ చేయనీకి లేదు. ఒకవేళ మీరు రికార్డ్ చేసినా అది కోర్ట్‌లో ఇన్వాలిడ్ లేకపోతే ఇన్‌అడ్మిసిబుల్ అంటారు దాన్ని. అంటే అడ్మిషన్ తీసుకోదు దాన్ని. కోర్టు సాక్ష్యం కింద పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్స్ అనేటివి ఓపెన్‌గా ఉండిపోయి ఉంటేనే ఆ రిలేషన్‌షిప్‌లో బ్యూటీ ఉంటది. హ్మ్. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిండనుకుందాం. వాడు అన్నీ చెప్తేనే నేను దానికి కరెక్ట్ పరిష్కారం ఇవ్వగలుగుతా ఓపెన్‌గా. అది ఏ కదా! ఇష్యూ అయినా అవును. కావచ్చు అది. అవును సార్. ఓకే. ఇంకా మనం ఓపెన్‌గా మాట్లాడితే ఏందంటే అడ్వొకేట్ దగ్గరికి మర్డర్ చేసిన వ్యక్తులు వస్తారు. లేకపోతే అందరూ వస్తారు. అవును వాడొచ్చి సార్. సార్ నేను మర్డర్ చేసినా సార్ అని మాత్రం ఓపెన్‌గా చెప్పిండు అనుకుందాం. హ్మ్. అప్పుడు అది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. సార్ నువ్వు మర్డర్ చేసినావు కదా! అని చెప్పి నేను వాడిని తీసుకపోయి కోర్ట్‌లో పెట్టి సార్ నాతోని చెప్పిండు మర్డర్ చేసిండు అననీకి లేదు. హ్మ్. సో, దట్ ఈస్ ఎ ప్రివిలేజ్ కమ్యూనికేషన్. హ్మ్. సో, పంజాబ్, హర్యానా హైకోర్టు గూడా రీసెంట్‌గా మనకు డైవోర్స్‌లో గనక ఈ కాల్ రికార్డ్ గనక ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఇన్‌అడ్మిసిబుల్ కింద ప్రకటించాలని జెప్పేసి జడ్జిమెంట్ గూడా ఇచ్చింది. ఓకే. సో, వీళ్ళందరూ ఒక ఏందంటే మేము ప్రతీది మన దగ్గరకొచ్చేసి సార్ మేము ప్రతిది రికార్డ్ జేసినాం సార్. రోజు గంటలు గంటలు మాట్లాడాను సార్. అది మాట్లాడాను సార్, ఇది మాట్లాడాను సార్ అంటారు. హ్మ్. డైవోర్స్ విషయానికొచ్చినప్పుడు ఏందంటే ఒకవేళ ఓపెన్‌గా మాట్లాడితే ఒక రికార్డ్ ఆధారంగా జేసుకొని హ్మ్. ఏదన్నా ఒక కోర్టు డైవోర్స్ ఇచ్చింది అంటే అందరు రికార్డ్ మీదనే పడతారిగ. అవును కదా సార్. ఇంక ఇగ అందరూ పనంతా మా దగ్గర వదిలిపెట్టేస్తారిగ. ప్రూఫ్స్ ఉన్నాయి అని ఇగ చెప్తారు. పనంతా అవును. వదిలిపెట్టేసి అదే రికార్డింగ్ చేసుకొని తిరుగుతుంటారిగ. హ్మ్. కాబట్టి ఎస్పెషల్లీ డైవోర్స్ కేస్‌లో గనక ఏదన్నా బంధాన్ని గనక మనం రికార్డ్ చేయాల్సొస్తే అది హ్మ్. కోర్ట్ ఇన్‌అడ్మిసిబుల్ కిందనే ప్రకటిస్తది. హ్మ్. కానీ అది మళ్ళా క్రిమినల్ కేసులలో పనిచేయదు మళ్ళా. క్రిమినల్ కేసులలో పనిచేస్తది. హ్మ్. కాబట్టి క్రిమినల్ కేసులలో తీసుకుంటారు. హ్మ్. డైవోర్స్ కేసులలో తీసుకోరు. ఇంకా ఓకే. కొన్ని మనం అన్నట్టు ఇంతకుముందు ప్రివిలేజ్ కమ్యూనికేషన్ కింద డాక్టర్, పేషెంట్ గాని, అడ్వొకేట్, క్లయింట్ గాని, హ్మ్. తర్వాత టీచర్ అండ్ స్టూడెంట్ గాని, హ్మ్. ఫాదర్ అండ్ మదర్ గాని, హ్మ్. ఇది మన సన్ అండ్ ఫాదర్ గాని, హ్మ్. మదర్ అండ్ ఇట్లా కొన్ని బంధాలని మనం అవి కొన్ని కొన్ని.
రికార్డ్ చేయడానికి లేదు అది. హ్మ్. అదేది మన ఓరల్ కమ్యూనికేషన్. మళ్ళీ రిటర్న్‌గా ఉన్న ప్రతి డాక్యుమెంట్ తీసుకుంటాం. రిటర్న్‌గా చేసేది అది మనం తీసుకుంటాం. ఎవరిదైనా. దాన్ని ఓకే. కమ్యూనికేషన్ అనం మనం. ఓకే. ఓకే. ఓరల్ కమ్యూనికేషనే మళ్ళా. ఆ! రిటర్న్‌గా ఏదన్నా చేసుకుంటే ఆ ప్రతి డాక్యుమెంట్‌ని కోర్టు పరిశీలించాల్సిందే. ఓకే. అవన్నీ చెల్లుతాయంటారు. చెల్లుతాయి. హ్మ్. సో, మనం పర్టిక్యులర్‌గా చెప్పేది ఏందంటే ఒక ఫోన్ రికార్డ్ అనేది హ్మ్. పని చేస్తదా? పని చేయదా? అవును. కోర్ట్ అది. యాక్సెప్ట్ చేస్తుందా? చేయదా చేయదా? అన్నట్టు. అది. హ్మ్. కాబట్టి సివిల్ కేసులలో హ్మ్. ఫోన్ రికార్డ్ అనేది పనిచేయదు. ఓకే. క్రిమినల్ కేసులలో పనిచేస్తది. హ్మ్. ఎస్పెషల్లీ మనం మాట్లాడేది ఏందంటే డైవర్స్ కేసులో డైవర్స్. పనిచేస్తదా? పనిచేయదా? అన్నప్పుడు హ్మ్. డైవర్స్ కేసు వరకే వస్తే హ్మ్. పనిచేయదు. సో, ఇది అది. ఫైనల్ అంటారు. అది పనిచేయదు. కాకపోతే అప్పుడప్పుడు కోర్టుకున్న దాని పరిధిని బట్టి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద తీసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు. హ్మ్. కానీ ఎలాంటి పనిచేయదు. సందర్భాల్లో సార్ అది? ఇది కేసుని బట్టి ఎవిడెన్స్. డిసైడ్ చేయబడుతుంది కోర్టు. ఓకే. అట్లా. హ్మ్. మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ఒకవేళ ఏదైనా రికార్డ్‌ని గనక మనం కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ సీడీలో తీసుకెళ్ళో లేకపోతే పెన్ డ్రైవ్‌లో తీసుకెళ్ళో కోర్టుకి సబ్మిట్ చేసి ఇనండి అంటే కూడా కోర్టు తీసుకోదు. మరి ఎలా సరే సబ్మిట్ మనం చేయాలి సార్? కొద్దిసేపు ఆ! ఇది రికార్డ్ అనేది కోర్టులో పరిశీలిస్తారా? పరిశీలయరా? తీసుకుంటారా? తీసుకోరా? పక్కన పెడితే హ్మ్. ఈ రికార్డెడ్ ఒక వీడియోని గాని, మనం ఒక ఆడియోని గాని హ్మ్. మనం కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళా దానికి కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓహ్! ఓకే. అదొక ఫస్ట్ ప్రాసెస్. ఏందంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే హ్మ్. ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎనీ ఎవిడెన్స్‌ని హ్మ్. మనం 65బి అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. హుహు. 65బి అని 65 ఎక్స్‌పర్ట్ నుంచి మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 60బి అనే సర్టిఫికేట్ ఏంది అంటే ఇప్పుడు మనం రికార్డింగ్‌కే వచ్చినాం అనుకుందాం జనరల్‌గా. ఆ రికార్డింగ్ అనేది ఇప్పుడు మనం జనరల్‌గా ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. స్టార్టింగ్‌లో ప్రేమగా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుతూ మధ్యలో ఏదో క్వెషన్ అడుగుతారు. గొడవ అయితది. అప్పుడు భర్త తిట్టడమో, భార్య తిట్టడమో జరుగుతది. హ్మ్. జరిగిన తర్వాత వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు? వీళ్ళకు కన్నింగ్ ఉండో, లేకపోతే ఇంకేదన్నా ఉండో, కోర్ట్‌లో కేస్ గెలవాలనో, ఆ అరిసే పార్ట్ వరకే తీసి కోర్ట్‌లో పెట్టిరనుకుందాం. ఆ! ఎడిట్ ఆ! చేస్తారు. చూడండి సార్ నన్ను తిట్టాడు సార్ అంటే, అప్పుడు కోర్టు ఏం చేస్తది? అందుకని 65 సర్టిఫికేట్ తెమ్మంటది. ఓకే. 65బి సర్టిఫికేట్ అంటే ఏంది అంటే, మనం ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళిపోయి, హ్మ్. ఆ ఎక్స్‌పర్ట్‌కి మొత్తం వీడియో ఇయ్యాల. ఒరిజినల్ సోర్స్ కూడా ఇవ్వాల. హ్మ్. ఏ ఫోన్‌లో రికార్డ్ అయిందో ఆ ఫోన్ కూడా ఇవ్వాల. ఓకే. ఇవన్నీ ఆ! ఆ సబ్మిట్ ఫోన్ చేయాలి. ఇవ్వాలా. ఆ ఫోన్ సబ్మిట్ జేయాలా. ఏదైతే మనం కోర్ట్‌లో సబ్మిట్ జేయాలనుకుంటున్నామో, ఆ రికార్డ్ తీసుకొని, అది హ్మ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్ కాలేదని గానీ, హ్మ్. లేదా మ్యానిప్యులేషన్ కాలేదు. మనం కొన్ని సందర్భాల్లో డబ్బింగ్ కూడా చెప్పొచ్చుగా. హ్మ్. అవి సో, కూడా డబ్బింగ్ జరుగుతాయి. చెప్పలేదు దీంట్లో, వాయిస్ కట్ టెస్టింగ్. కాలేదు, లేకపోతే అతికి పెట్టలేదని ఇవన్నీ వాళ్ళొక సర్టిఫై ఇచ్చేస్తారు. హ్మ్. అప్పుడు మాత్రమే ఆ రికార్డ్‌ని హ్మ్. ఫస్ట్ దాంట్లో ఏముందని కొద్దిసేపు పక్కన పెడితే, హ్మ్. అప్పుడు మాత్రమే ఆ రికార్డ్‌ని కోర్టు యాక్సెప్ట్ చేస్తది. సో, ఇవి క్రియేట్ చేసింది కాదు. ఆ! ఒరిజినల్‌దే ఇది అని. క్రియేట్ చేసింది గాదు. దీని ఒరిజినల్ సోర్స్ ఉంది హ్మ్. అని కోర్ట్‌కు మనం ప్రూవ్ చేయాలి. ఓకే. చాలామంది ఒక ఫోన్‌లో రికార్డ్ చేస్తారు. ఆ ఫోన్ ఉండదు. దాన్ని ఇంకొక ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత పెడతారు. సెకండరీ ఎవిడెన్స్ అయిపోతది. అక్కడికి వెళ్ళారికి వెళ్ళిపోతది. సో, మనం ఏదన్నా ఎలక్ట్రానిక్‌కి సంబంధించి రికార్డ్స్ గాని, వీడియో క్లిప్పింగ్ పెట్టాలన్నా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టాల్సిందే. ఓకే. సో, అందులో పెడితే ఎడిటర్ వెర్షన్‌లన్నీ పనికిరావు. లేవు. ఎడిట్ అది చేసినవే 65బి అనే సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే దాన్ని. హ్మ్. అది దానికి తెచ్చుకో ప్రాసెస్ ఉంటుందా సార్? దానికి మళ్ళా మనకు ల్యాబ్స్ ఉన్నాయి. హుహు. ఇప్పుడు ఓకే. మనకు ట్రూత్ ల్యాబ్ అని మనకు ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో ఉంది. ఓకే. వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. హుహు. అట్లాంటి ల్యాబ్స్ కొన్నున్నాయి. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి మనం కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే ఓకే. 65బి ఉన్నదాన్ని హ్మ్. కంపల్సరీ 60బై ఒక మెయిల్ ఉందనుకుందాం. హ్మ్. ఒక మెయిల్ ఎళ్ళింది. హ్మ్. ఆ మెయిల్ ఖచ్చితంగా ఎళ్ళింది. ఈ మెయిల్ నుంచి ఆ మెయిల్‌కే ఎళ్ళింది. వాళ్ళు చదువుకున్నారు. ఇట్లాంటివి మనం టెక్నికల్‌గా కోర్టుకు ఎట్లా ఉంటది? ఓ వాట్సాప్ చాట్ ఉంటది. మధ్యలో నాకు నచ్చినయన్ని డిలీట్ చేసుకొని, మిగతా పైది ఉంచుతారు. కిందిది అవును. కరెక్ట్ పెట్టేసి నేను స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టొచ్చు కదా! హ్మ్. సో, ఈ వాట్సాప్ చాట్‌లు గాని, లేకపోతే మెయిల్స్ గాని, ఎనీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గాని కంపల్సరీ 65బి అనే సర్టిఫికేట్ తీసుకొని హ్మ్. కోర్ట్‌లో అలాంగ్ విత్ ఈ 65బి సబ్మిట్ చేస్తేనే కోర్ట్ యాక్సెప్ట్ చేస్తది. లేదంటే అప్పుడు. కోర్ట్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. సో, ఎవరన్నా గాని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏందంటే, తప్పని పరిస్థితుల్లో తప్పని ఇలా పరిస్థితుల్లో ప్రూఫ్‌లు ఎక్కడైనా కావాలంటే. పెట్టాల్సొస్తే హ్మ్. మీరు కంపల్సరీ 65బి అనే సర్టిఫికేట్ తీసుకోవాలా. హ్మ్. దాని ఒరిజినల్ సోర్స్ కూడా ఉండాలి. ఎక్కడ రికార్డ్ అయిందనేది ఒరిజినల్ సోర్స్ కూడా ఉండాలి. హ్మ్. అప్పుడు మాత్రమే అది కోర్టు ఫస్ట్ దాంట్లో ఏముందనే విషయం పక్కన పెడితే, హ్మ్. అప్పుడు 65బి ఉందంటే ఇది హ్మ్. వాలిడు. హ్మ్. తర్వాత దాన్ని ఇన్న తర్వాత అది వాలిడా, ఇన్వాలిడా అనేది మనం తర్వాత డిసైడ్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఇలా ఈ సర్టిఫికేట్ ఉన్న కంపల్సరీ తర్వాతే. 65బి సర్టిఫికేట్ ఉండాల. చాలా మందికి తెలవక ఏందంటే బ్యాంక్ స్టేట్మెంట్‌లు గాని, అవి గాని, ఇవి గాని డైరెక్ట్ పెట్టేస్తుంటారు. కోర్టు పరిగణలోకి తీసుకోదు. కాబట్టి ఏదన్నా జనరల్‌గా రికార్డ్ పనిచేయదు. ఒకవేళ పనిచేసినా కూడా మళ్ళీ ఇవి 65బి అనే సర్టిఫికేట్‌తో ఉంటేనే పనిచేస్తది. రైట్ సార్. థాంక్ యూ అండి.